కాళేశ్వరంలోని త్రివేణి సంగమం ఉత్సవ శోభతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన ప్రదేశంలో తెల్లవారుజామున 5:43 అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నదికి పూజలు చేసి శాస్త్రోక్తంగా పుణ్యస్నానాలను ప్రారంభించారు. నదిలోకి పుష్కరుడిని ఆహ్వానించే క్రతువు వైభవంగా సాగింది. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఇతర నేతలు, ఉన్నతాధికారులు జ్ఞాన సరస్వతి మాతకు పూజలు చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి పూజలు, అభిషేకం చేసిన తరువాత జగద్గురు విజయేంద్ర సరస్వతి మాట్లాడారు. ధర్మ సంస్కృతిని కాపాడిన నేల తెలంగాణ. సరస్వతి, గోదావరి, ప్రాణహిత, కృష్ణ పుష్కరాలు జరిగేది ఒక్క తెలంగాణలో మాత్రమేనని గుర్తు చేశారు. పుష్కర స్నానాలు మొదలుపెట్టిన సమయంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో సరస్వతీమాత ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాశీ పండితుల సమక్షంలో చేపట్టిన నవరత్న గోదావరి హారతి తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి భక్తులను పుష్కర ఘాట్ల వద్దకు మినీ బస్సుల్లో ఉచితంగా చేరవేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సరస్వతి అంత్య పుష్కరాల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. సరస్వతి నదికి పూజలు చేసి చీర, సారెలను సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకం నిర్వహించిన తరువాత 1.2 కోట్ల రూపాయలతో నిర్మించిన మ్యూజియంను గవర్నర్ ప్రారంభించారు.